జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించారు. ఆ నరమేధంలో అభం శుభం తెలియనటువంటి 26 మంది అమాయకులైతే అసూలు బాశారు. ఈ ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను, ఆ ఉగ్రవాదుల వెనుక ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను, ఆ ఉగ్రవాద సంస్థల్లో నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్కి అన్ని రకాలుగా చుక్కలు చూపించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే భారత నావికా దళం కూడా ఇప్పుడు మేము యుద్ధానికి సిద్ధమైనటువంటి సంకేతాలు అయితే ఇస్తుంది. ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, మిసైల్స్ పరీక్షలు సక్సెస్, యుద్ధానికి సిద్ధంగా నావికా దళం అంటూ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని నావికా దళం పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం మధ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. అందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా నావికా దళం చేపట్టినటువంటి ఈ క్షిపణి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో, అంతర్జాలంలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మనం చూస్తే పాకిస్తాన్ కూడా మిసైల్స్ని పరీక్షించేందుకు సిద్ధమైంది. 24-25 తేదీల్లో మేము అరేబియా సముద్రంలో మిసైల్స్ని పరీక్షిస్తున్నాం అంటూ కూడా ముందే ప్రకటించింది. పాకిస్తాన్ కంటే ముందే భారత నౌకాదళం అయితే మిసైల్స్ని విజయవంతంగా పరీక్షించి సక్సెస్ అయింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత నావికా దళం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ నావికా దళం పేర్కొంది. ఈ క్రమంలోనే సముద్రం మధ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అరేబియా మహాసముద్రంలో భారత నావికా దళం నౌక విధ్వంసక క్షిపణులు అయితే పరీక్షించింది. ఈ యుద్ధ నౌకల్లో కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు, నీలగిరి, అలాగే క్రివాట్ క్లాస్ ఫ్రిగేట్లు ఉన్నట్లుగా మన భారత నావికా దళం తెలియజేస్తూ ఉంది. 3 రోజుల క్రితం ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్తో సీ స్క్రిమ్మింగ్ పరీక్షలను కూడా మన భారత నావికా దళం అయితే నిర్వహించారు. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ గగనతలంలోకి లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవడంలో సక్సెస్ అయింది. అలాగే ఇందుకు సంబంధించినటువంటి వీడియోలను నావికా దళం అయితే విడుదల చేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ భారతదేశంతో అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ పదే కాల్పులు జరుపుతూ ఉంది. అయితే పాకిస్తాన్ సైన్యం కాల్పులకు భారత సైన్యం ధీటుగా జవాబిస్తూ ఉంది. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉగ్రవాదులను భూమి అంచుల వరకు వెంబడిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఉగ్రవాద దాడితో ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని, ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన వారికి మిగిలినటువంటి బాధను ఈ భారతీయులందరూ అనుభవిస్తున్నారు అన్నట్లుగా మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే నువ్వా నేనా సై యుద్ధానికి సిద్ధమైనటువంటి ఎయిర్ ఫోర్స్ మన భారత నావికా దళం అయితే అవసరమైతే యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా సంకేతాలు అయితే పంపుతూ ఉంది. అందులో భాగంగానే మన భారత నావికా దళం అయితే క్షిపణి పరీక్షలను నిర్వహించి దాంట్లో విజయవంతమైంది. పాకిస్తాన్తో పోలిస్తే రక్షణ వ్యవస్థలో, సైనిక వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో భారత్ చాలా బలంగా ఉంది, పటిష్టంగా కూడా ఉంది. అయినప్పటికీ పదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు మాత్రం
భారత్ మీద వారు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తూనే భారత్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొంది. భారత్కి పాకిస్తాన్కి యుద్ధం అనివార్యం అనేటువంటి పరిస్థితులు అయితే అక్కడ కనపడుతూ ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు భారత సైనికుల మీద కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడా ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ మన భారత సైనికులు కూడా పాకిస్తాన్ సైనికుల్ని తిప్పుకొడుతూ ఉన్నారు. వారు కాల్పులు జరుపుతూ ఉంటే భారత సైనికులు ఎదురు కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ నిజంగా పాకిస్తాన్ యుద్ధమే కోరుకుంటే భారత్తో, భారత సైన్యం కనుక తలుచుకుంటే ప్రపంచ చిత్రపటంలో అసలు పాకిస్తాన్ అనేది 5 గంటల్లోనే కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు కాశ్మీర్ లోయలో కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా భారత భద్రతా బలగాలు అయితే నేలమట్టం చేశాయి. మొదటిసారి అక్కడ ఒక బాంబు కూడా పేలింది. ఈ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే భారత ప్రధాని హెచ్చరికలు అయితే జారీ చేశారు. మీరు ప్రపంచపు అంచుల్లో ఉన్నా సరే మిమ్మల్ని వెంటాడి మరి ఈ మట్టిలో కలిపేస్తామంటూ భారత ప్రధాని ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాత్రం యుద్ధం కోరుకోవట్లేదు, కానీ కవ్వింపు చర్యలకైతే పదే పదే వారు కాలుదూవుతూ ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మన భారత సైనికుల మీద కాల్పులకి తెగబడుతూ ఉన్నారు. భారత సైనికులు కూడా పాకిస్తాన్ సైనికులు చేస్తున్నటువంటి కాల్పులకు, ఎదురు కాల్పులకి పాల్పడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.